మా దోస్తు గ్రాడ్యుయేషన్ ఉందని నేనైతే డాలస్ నుండి మిచిగన్కి స్టార్ట్ అయిపోయినా. ఇక ఆడ కొన్ని ప్లేస్ కవర్ చేద్దామని నేనైతే 2 days ముందే వెళ్తున్నా. నేను డెట్రాయిట్ వెళ్ళేసరికి ఈవినింగ్ 5 అయిపోయింది. సో ఇక లేట్ చేయకుండా మేమైతే పిక్చర్ రాక్స్కి స్టార్ట్ అయిపోయినాం. మేము మినిసింగ్ వెళ్ళి అక్కడ మోటర్లో చెక్-ఇన్ అయ్యి పడుకునేసరికి 2 అయిపోయింది. ఇక మార్నింగ్ 8 లేసి ఫ్రెష్ అప్ అయ్యి వ్యూని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ తినేసి మేమైతే మోటార్ నుండి 11కి స్టార్ట్ అయిపోయినాం. అలా 20 minutes డ్రైవ్ చేస్తే మైనర్స్ క్యాసిల్కి అయితే రీచ్ అయిపోతాం. ఈ ప్లేస్ మాత్రం అద్దరిపోయింది మామ. ఇది మాత్రం పక్కా చూడాల్సిన ప్లేస్. ఇక నెక్స్ట్ అక్కడ నుండి మైనర్స్ వాటర్ ఫాల్స్కి ఆఫ్టర్నూన్ 1:30 వరకు అయితే రీచ్ అయిపోయినాం. 0.6 miles మనం కార్ పార్క్ చేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాక 64 steps కిందకి వెళ్తే ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఈ కిందకి వెళ్ళే దారి మాత్రం చాలా బాగుంటుంది మామ. ఈ వాటర్ 40 feet సైడ్ నుండి పడితే మనకు చూస్తేనే అర్థమవుతుంది ఎంత ఫ్లో ఉందో అని. వాటర్ ఫాల్స్ నుండి 11 miles ట్రావెల్ చేస్తే పిక్చర్ రాక్స్ మొత్తంలో హైలైట్ అయిన ఈ ఫెర్రీ అండ్ కయాకింగ్ స్పాట్కి వెళ్ళొచ్చు. కానీ మేము వెళ్ళినప్పుడు అవి క్లోజ్ ఉన్నాయి. అక్కడ మేము కనుక్కుంటే అవి May 27 తర్వాత ఓపెన్ అవుతాయని చెప్పారు. సో మీరు ఎవరైనా ప్లాన్ చేస్తే May 27 తర్వాత వెళ్ళేలాగా చూసుకోండి. ఇది మాత్రం పిక్చర్ రాక్స్లో మస్ట్ విజిట్ ప్లేస్ మామ. ఇక ఫాల్స్ నుండి 40 miles ఉన్న కిస్టికిపి వెళ్ళే దారిలో ఒక దగ్గర తినేసి మేమైతే 4 వరకు కిస్టికిపికి రీచ్ అయిపోయినాం. ఇది న్యాచురల్ ఫ్రెష్ వాటర్ స్ప్రింగ్. మనం చూడొచ్చు వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో. ఇక్కడ స్పెషల్ ఏంటంటే 40 feet లోపల న్యాచురల్గా వాటర్ వచ్చే విజువల్స్. ఇది చూడడానికి మూవింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. దాన్ని మనమే ఆపరేట్ చేసుకోవాలి. నాకు ఇది చూసాక ఇంతే మామ. ఇంకా మేము ఏ ప్లేసెస్ విజిట్ చేసామో పార్ట్ 2లో చూపిస్తా. మీరు కూడా ఈ ట్రిప్కి వెళ్దామని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ రీల్ సేవ్ చేసుకొని అండ్ ఎవరితో అయితే వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళని ట్యాగ్ చేసి ఈ రీల్ అయితే షేర్ చేయండి.